కళ్ళతో నిబంధనే కాదు, కానీ మన శరీరంతో ఉన్న ప్రతి అవయవాలతో మనం నిబంధన చేయాలి. వింటున్నారా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన నీ కన్ను పెరికివేయి. ఎంత బాగా చెప్తున్నాడు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో. నీ కాళ్ళు మిమ్మల్ని అభ్యంతరపరిచినప్పుడు నీ కన్ను గురించి చెప్పాడు ప్రభు. ఎందుకు చెప్పాడంటే, దేహానికి దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు తేటగా ఉండునని చెప్పాడు కదా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన కన్ను పెరికివేయి. 2 కన్నులు కలిగి నిత్య నరకమునకు వెళ్ళడం కన్నా వంటి కన్నుతో ఎక్కడికి వెళ్ళడం? ఎంత బాగా చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, మీరు ఎంత జాగ్రత్తగా బ్రతకాలో ప్రభు చెప్పాడు ఆ మాట. అప్రమత్తత, జాగ్రత్త, జాగరూకత, ఇవి మన జీవితంలో గొప్పగా నేర్చుకోవాల్సిన విషయాలు. లోత పని చేయలేదు. ఎవరు తన ఆశీర్వాదానికి కారణమో, తన అభ్యున్నతికి ఎవరి కారణమో, తను ఈ స్థితికి ఎదగడానికి ఎవరి కారణమో అబ్రహామును వదలడానికి ఇష్టపడిపోయాడు. ఎలా ఇష్టపడతాడు? వింటున్నారా? కన్నులెత్తాడు, యోర్దాను ప్రాంతం అంతటిని చూచాడు, సొదొమ పట్టణాన్ని కోరుకున్నాడు. అయితే అది ఆయన కళ్ళకు ఎలా ఉందంటే, యెహోవా తోటలాగా ఉంది, నీరు పారు దేశంలాగా ఉంది, కానీ అది యెహోవా తోట కాదు, తోటలాగా ఉంది. చెప్పండి ఎట్లుంది? లాగా, వలే, అలాగే, ఇలాగే అనిపిస్తుంది, కనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. మోసం చేస్తే మనల్ని. యెహోవా తోటలాగా ఉంది చెప్పండి, కానీ ఏం కాదు? చెప్పండి, ఏం కాదు? తోట కాదు. ఎంతగా పాడైపోయాడు చెప్పండి లోతు. చివరికి ఏమి ఎన్నుకున్నాడు ఆయన? సొదొమ గొమొర్రా పట్టణాలని, జంట నగరాలను ఎన్నుకున్నాడు. ఎక్కడ లేని పాపం అక్కడ ఉంది కదా. కళ్ళెత్తి చూశాడు, ఎక్కడ దాకా వెళ్ళాడు? దాన్నే కోరుకున్నాడా? కోరుకున్నాడు. వినండి, మొట్టమొదట అది సొదొమ గొమొర్రా పట్టణం అనుకోండి, 7 గుడారం వేసుకున్నాడు కదా. ఎంపిక, నిర్ణయము, డెసిషన్. ఆయన దేన్ని ఆధారం చేశాడంటే కళ్ళను బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? నీ నిర్ణయము, నీ ఎంపిక దేన్ని బట్టి ఉండకూడదు? పెద్ద చెప్పండి, ఉండకూడదు. కళ్ళను బట్టి ఉండకూడదు. నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కళ్ళతో మోసపోయిన వారు కోకొల్లలు, నాటి నుండి నేటి వరకు. తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఇంకా ఇవ్వబడలేదు. బోధించడానికి ఏ ప్రసంగికుడు లేడు, ఏ ఉపదేశకుడు లేడు. యోబు అంటున్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. నాకు తెలుసు ఏం చూడాలో తెలుసు, ఏం చూడకూడదో తెలుసు. మీరు చూస్తున్నారా? అలాగా మీరు చెప్పగలరా? మీ కళ్ళను మీరు కమాండ్ చేయగలరా? కళ్ళు, మై ఐస్, ఏం చూస్తున్నావు, చూడొద్దు అని చెప్పగలరా? మనం చెప్పే మాట ఏంటో తెలుసా? నా కళ్ళు నా మాట వింటలేదండి, నా మనసు నా మాట వింటలేదండి. ఎందుకు వినదు? అందుకే నిబంధన చేయి. నీ నోరు నీ మాట వింటలేదా? నిబంధన చేయి. నీ చెవులు నీ మాట వింటలేదా? నిబంధన చేయి. ఎందుకో తెలుసా? మనల్ని దేవుడు నిబంధన ప్రజలుగా మార్చాడు. మన జీవితకాలం నిబంధన చేశాం. ఏమిటంటే, ఈ నిబంధన వేరు చేయబడలేని మనము క్రీస్తు వారం, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు మనం కదా అండి. మీ యొక్క దేహం దేవుని ఆలయం, దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నది. మీ దేహంతో దేవుని మహిమపరచాలి కదా. మీ అవయవాలు నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించాలి. ఇది బైబిల్ చెప్తుంది మనకి. యోబు అయితే కళ్ళతో నిబంధన చేశాడు, కానీ మనం కళ్ళు మాత్రమే కాదు, దేహములో ఉన్న ప్రతి ఒక్క చెప్పండి అవయవముతో మనం ఏం చేయాలి? నిబంధన చేయాలి. వింటున్నారా? నిబంధన ప్రజలు, మనం నిబంధన చేయవలసిన వారు. చూడండి, కళ్ళెత్తి చూశాడా అంటే లోతు యొక్క ఎంపిక దేని మీద ఆధారపడి ఉంది? కళ్ళు. అవ్వా ఎందుకు ఆ పండు తిన్నావు అని అడిగితే అవ్వ ఏం చెప్తుంది? నా కళ్ళకి ఆ పండు ఎట్ట కనిపించింది? పెద్దగా చెప్పండి, ఎట్ట కనిపించింది? రమ్యంగా కనిపించింది, కానీ అది రమ్యమైంది కాదు.